తన సోదరుడు మాజీ సీఎం జగన్పై మరోసారి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసుకుని కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? వారి బాధ్యత కాదా? ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని, సొంత మైకుల ముందు కాదు అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని అంటూ చురకలు అంటించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండంటూ ఫైర్ అయ్యారు. షర్మిల ట్విట్టర్ వేదికగా తన అన్న జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడలేక మధ్యలోడు అన్నట్లుంది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వైసీపీ కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. మేము చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీకు మాకు పెద్ద తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 38% వచ్చినా అసెంబ్లీకి వెళ్ళనప్పుడు మీకు మాకు తేడా లేదు. 38% ఓట్ షేర్ పెట్టుకుని అసెంబ్లీకి పోని వైసీపీని నిజానికి ఒక ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అడుగుపెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్సిగ్నిఫికెంట్, ఎవరు ఇంపార్టెంటో తేలుతుంది కదా. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి, లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలను సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయండి అంటూ విమర్శలు గుప్పించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.